ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు బిషప్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే షిమ్ము బ్రదర్ సిస్టర్ గారికి, చక్కని ఇష్టమని సాక్ష్యం చెప్పిన చిన్నారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఆ బిడ్డను బెనిటా ఫ్రాన్సిస్ గారి కన్నా ఒక అద్భుతమైనటువంటి మిరియాము, బైబిల్లో ఉన్నటువంటి మిరియాము కన్నా గొప్ప ప్రవక్త ఇన్నిగా దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు గాక. రానున్న కాలంలో ఇలాంటి బిడ్డలు లేపబడాలి. ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారో అంటే అది మీ పరిచర్యలో నుంచి లేపబడాలి. చేతుల పైకైతే బిగ్గరగా స్తోత్రం చెబుదాం. మంచి ప్రార్థన యోధులు, అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప ప్రవక్తలు, యాజకులు అనేక మంది ఈ పరిచర్యలోంచి దేవుడు ప్రభు లేపబడును గాక. 2014లోనో 15లో గుర్తులేదు, కానీ మా ప్రాంతానికి దైవజనులు వచ్చారు. షిమ్ము బ్రదరు అయ్యగారు, తర్వాత ఇంకా బెంగళూరు నుంచి ఒక దైవజనులు తీసుకుని వచ్చారు. అద్భుతంగా ఆ ప్రాంతంలో, మా ప్రాంతంలో షిమ్ము బ్రదర్ వారి టీముతో అద్భుతంగా చక్కని స్తుతి ఆరాధన, వాక్య పరిచర్య దైవజనుల ద్వారా చక్కగా మా ప్రాంతానంతా కూడా 40 దినాలు ఆఖరి రోజు ప్రార్థన కూడిక. ఒకవైపు తుఫాను, ఆ పెద్ద టెంట్లు వేసేసాం, చాలామంది ప్రజలు వస్తారని చెప్పి ఆశపడ్డాం. ఆ ప్రాంతంలో మరి ఆ వర్షం పడినా కానీ చింతలపూడి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఆ ప్రాంతంలో అంటే 50 కిలోమీటర్ల నుంచి, అంటే 50 కిలోమీటర్ల నుంచి మధ్యలో ఉన్న వారందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్నవారు కూడా వర్షంలో కూడా నిలబడి, ఆ వర్షంలో కూడా నిలబడి దగ్గరగా 250-300 మంది వరకు చక్కని ఆరాధనలో వాక్య పరిచర్యలు వారు కూడా ఏకీభవించి వారు కూడా సంతోషించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ఆ ప్రాంతంలో మా ప్రాంతానికి కూడా వచ్చిన దైవజనులను బట్టి, కూడా షిమ్ము బ్రదర్ని బట్టి, అయ్యగారిని బట్టి, బిషప్ అయ్యగారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ పరిచర్యను రానున్న కాలంలో అనేక ప్రాంతాలు, పట్టణాలు కదిలించగలిగిన పరిచర్యగా మార్చబడును గాక. అనేక ప్రాంతాల్లో నుంచి దైవజనులను లేపబడాలి. అలాంటి కృపలో దేవుడి పరిచర్యను రానున్న కాలంలో దేవుడి విస్తరణ కలుగు చేయును గాక.